అందరికీ నమస్కారం. శుభమధ్యాహ్నం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నేను మీ అన్నపూర్ణ. ఈ వీడియోలో మీ అందరికీ కూడా నిన్న మా రామతీర్థంలో గల క్షేత్రపాలకుడైన ఉమా సదాశివస్వామి, రామతీర్థానికి క్షేత్రపాలకుడు ఉమా సదాశివస్వామి వారు, ఇక్కడ వెలసిన ఈ ఉమా సదాశివస్వామి వారి దివ్య వార్షిక కళ్యాణ మహోత్సవము నిన్న సాయంత్రము అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా, ఎంతోమంది భక్తజన సందోహంతో చాలా బాగా జరిగింది. శివ కళ్యాణాన్ని వీక్షించడం ఎంతో పుణ్యప్రదం, చాలా పుణ్యంతో కూడిన విషయం కూడా. శివ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా మనం వీక్షించడం అనేది ఎంతో పుణ్యం. కాబట్టి నేను ఈ వీడియోలో మీకు ఆ శివ కళ్యాణ మహోత్సవాన్ని మీ అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో చూడడానికి వీలుగా ఉండేట్టుగా ఇలా వీడియో తీయడం జరిగింది. అయితే ఈ ఆలయాన్ని నిన్నటి ఈ కళ్యాణ మహోత్సవం కొరకు చక్కగా పూలతో మొత్తం ఆలయం అంతటినీ కూడా ఎంతో అందంగా, చూడడానికి ఎంతో ముచ్చటగా, చాలా అందంగా అలంకరించడం జరిగింది. అరటి తుండలు అలాగే పుష్పాలతో ఎంతో అందంగా చూస్తున్నారు కదా, చాలా అందంగా, చూడడానికి ఎంతో కన్నుల విందుగా ఉండేట్టుగా ఆలయాన్ని చాలా బాగా అలంకరించడం జరిగింది. ఇప్పుడు ఇళ్లల్లో పెళ్లి జరిగితే ఇంట్లోనే ఎంతో అందంగా అలంకరించుకుంటాము. అట్లాంటిది స్వామివారు లోకాన్ని ఏలే స్వామి కళ్యాణం అంటే ఇంకా ఎంతో అందంగా ఆ ఆలయాన్ని, ప్రదేశాన్ని అలంకరించారు. సాయంత్రం స్వామివారి తిరువీధి మహోత్సవం కూడా చాలా బాగా జరిగింది. పల్లకీ సేవలో మేళ తాళాలతో ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలని తిరువీధి మహోత్సవం జరిపారు. స్వామివారు తిరువీధిలో ఊరేగి వచ్చాక అప్పుడు స్వామివారికి కళ్యాణం జరిపించారు అక్కడి అర్చక స్వాములందరూ కూడాను. ఇలా స్వామివారి తిరువీధి పల్లకీని ఎంతోమంది భక్తులు ఆ తిరువీధిలో పాల్గొని ఎంతో ఆనందంగా తిరువీధి మహోత్సవాన్ని జయప్రదంగా పూర్తి చేసుకొని వచ్చాక అప్పుడు ఆ ఆలయంలో ఎంతో ఆనందంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో విశేషంగా మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు మరియు మంత్రోచ్చారణలతో ఎంతో ఘనంగా స్వామి కళ్యాణాన్ని అక్కడే అర్చక స్వాములందరూ కూడా ఎంతో బాగా జరిపించడం జరిగింది. స్వామి కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి చెప్పే ప్రవర అనేది ఎంతో ముఖ్యమైనది, విశేషమైనది. ఆ ప్రవర ఎవరు విన్నా కూడా ఎంతో విశేషమైన ఫలితం ఉంటుంది. ఆ ప్రవరని కూడా మీరందరూ వినేట్టుగా ఈ వీడియోలో పెట్టడం జరిగింది. శ్రీ సదాశివధర్మణేవరాయ మహాపేరో చతుస్సాగరపర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుస్సాగరపర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇలా స్వామివారికి, అమ్మవారికి ప్రవర చెప్పడం పూర్తయ్యాక మహాసంకల్పంతో పాటు కన్యాదాన మహోత్సవము మరియు కళ్యాణ మహోత్సవము అర్చక స్వాములు ఎంతో ఘనంగా జరిపించడం జరిగింది. లోక కళ్యాణ రక్షకుడు అలాగే అందరినీ కాపాడే స్వామి అయిన ఆ సదాశివ స్వామి వారి కళ్యాణము
ఇలా మీ అందరూ కూడా ప్రతి ఒక్క ఘట్టాన్ని ఇలా చూడడానికి వీలుగా ఉండేట్టుగానే నేను ఇలా మీ అందరి కోసం ఈ వీడియోని పెట్టడం జరుగుతోంది. తరువాత సుముహూర్తము, జీలకర్ర బెల్లము కూడా చక్కగా స్వామివారికి అమ్మవారికి అలంకరించడం జరిగింది. తరువాత అంతా కూడా శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారము ఎంత బాగా, ఎంతో ఆనందంగా, ఎంతో కన్నుల పండుగగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం చక్కగా జరిగింది. తరువాత సూత్రధారణ, మంగళసూత్రాలకి అర్చన మరియు సూత్రధారణ కూడా గావించడం జరిగింది. ఇవన్నీ కూడా మీ అందరూ కూడా వీక్షించి ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. ఇలా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము ఎంతో ఆనందంగా, కన్నుల పండుగగా భక్తులందరూ వీక్షిస్తూ ఆనందిస్తూ ఆ శివనామస్మరణ చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం జరిగింది. మీ అందరూ కూడా ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ. ఓం నమః శివాయ.